నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఢిల్లీ వెళ్లి పలు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. ఇటు అమిత్ షాతో, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గడ్కరీతో ఆయన భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి జాతీయ రహదారులు, అలాగే నీటి ప్రాజెక్టుల గురించి కూడా కొన్ని నిధులు కేటాయించమని అడిగినట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి భూ కబ్జా నిరోధక చట్టాన్ని అమలు చేయాలని చెప్పి అమిత్ షాని కూడా ఆయన కోరిన నేపథ్యంలో మరి కేంద్రం నుంచి మనకు ఎలాంటి సపోర్ట్ అందే అవకాశం ఉంది. మరి ఆయన ఆశించినట్టు కేంద్రం నుంచి నిధులు వస్తే ఈ ప్రాజెక్టులన్నీ ఎప్పటికీ పూర్తవుతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చంద్రబాబు పడుతున్న కృషి మీద మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. సో మధుసూదన్ రెడ్డి గారు, నిన్న కేంద్ర మంత్రులతో చంద్రబాబు గారు భేటీ అయ్యారు. మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో భూ కబ్జాలు ఏ రేంజ్లో జరిగాయి అని చెప్పి. దాని గురించి కేంద్రానికి మేము బిల్లు పెట్టాం, అది పాస్ చేయండి అని చెప్పి అమిత్ షా గారిని అడగడం కావచ్చు. ఇక మిగతాగా ఇప్పటికే ఆయన సంకల్పించిన కొన్ని ప్రాజెక్టుల గురించి మంత్రులతో ఆయన చర్చించారు అంటున్నారు. సో ఎలా ఉండబోతుందంటారు? అవి ఎప్పటికీ అమలయ్యే అవకాశం ఉంటుందంటారు? దానివల్ల ఆంధ్రప్రదేశ్ కొనుగోరే మంచి ఏంటంటారు? మీరేం చెప్తారు? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రాల సమైక్యక దేశం మనది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం చట్టాలు కూడా చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాలి. ఈ బాబు గారి ఉద్దేశం ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం కేంద్ర ప్రభుత్వం కూడా కానీ ఆమోదించి ఇందనుకోండి, ఏమవుద్దంటే దాని బలం చేకూరుతుంది. పక్క రాష్ట్రాల్లో ఏడ దొరికినా కూడా మనం అంటే ఈ రెండు బలమైన చట్టాలు. ఒకటేంటంటే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొబిషన్ బిల్లు, అంటే ప్రభుత్వ భూముల్ని ఎవడ ఆక్రమించినా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. ప్రభుత్వ భూములు ఈ మధ్య ఏంటంటే నిషిద్ధ భూముల జాబితాలో తొలగించేసి 1,00,000 ఎకరాలు మాయం చేసేశారు. కాబట్టి ప్రభుత్వ భూములను ఎవడైనా సరే ఆక్రమించి కబ్జా చేస్తే వాడికి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టు, ఇంక జైల్లో నుంచి బయటికి రావడానికి లేదు. ఒక రకంగా ఏంటంటే ఆత్మహత్య చేసినోడికి ఏ విధమైన శిక్ష పడద్దో అంత శిక్షలు పెట్టేస్తాడు. అందువల్ల ప్రభుత్వ భూములు ముట్టుకోవాలంటే భయం పుట్టాలి. చెరువు భూములు కావచ్చు, మేతపారం బోకుల భూములు కావచ్చు, వాగు భూములు కావచ్చు. అట్లా ప్రతి ఓడికి ప్రభుత్వ భూములు అంటే భయం లేకుండా పోయింది. ఆ భయాన్ని కల్పించే చట్టం ప్రభుత్వ భూములు జోలికిపోతే మనం జైలుకి పోక తప్పదు. కాబట్టి వద్దురా అయ్యా అని చెప్పి ప్రజల్లో చట్టం లేకపోవడం వల్ల భయం లేకుండా పోయింది. ల్యాండ్ టైటిల్ గ్యారంటీ యాక్ట్ అని తెచ్చి దాని మాటన చాలా భూములు కొలగొట్టారు. ప్రభుత్వ భూములు ప్రొటెక్షన్ కోసం చేసే చట్టం ఇది ఖచ్చితంగా ఆమోదిస్తుంది కేంద్ర ప్రభుత్వం, నో డౌట్ ఎట్ ఆల్. రెండోది ఏంటంటే ప్రివెన్స్ ఆఫ్ యాక్టివిస్ట్ ఆఫ్ బూట్ లెగ్గర్స్, డెకాయిడ్స్, డ్రగ్స్ అఫెండర్స్, గోండాస్, ఇమోరల్ ట్రాఫికింగ్ పాల్పడే ఒక చట్టం తయారు చేశారు. కాబట్టి ఏంటంటే గోండాలను చేయడానికి ఇమ్మోరల్ ట్రాఫిక్ అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక ఎంపీగా ఉండి వీసా మీద విదేశాలకు తీసుకుపోతారు ఆడపిల్లల్ని, అక్కడే వదిలేసి వస్తారు. అంటే చిన్నపిల్లల్ని స్మగ్లింగ్ ద్వారా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి తీసుకొని పోవటం, తర్వాత మారక ద్రవ్యాలని పంట వేసినా పంటని ట్రాన్స్ఫర్ చేసినా, అంటే మెయిన్ తలకాలు దొరకరు. డ్రగ్ ఫెడరల్స్ కొంతమంది డబ్బులు ఆచి చూపి యువత జీవితాలతో నాశనం ఆడుకుంటారు. డ్రగ్స్ సేవించినా, డ్రగ్స్ ఉత్పత్తి చేసినా, డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్లో పాల్గొన్నా వీళ్ళకి శాశ్వతమైనటువంటి జీవిత ఖైదు పడేటటువంటి ఇది ఒక చట్టాన్ని చేశారు. ఉండాల్సిన సమాజానికి రెండు అవసరమైన చట్టాలు. ఈ ఆమోదం కోరుతూనే ఇంకొక మంచి పనులకు వెళ్ళారు. 3 మంత్రులను కలిశారు. ఒకరేంటంటే నీటిపారుదలకు సంబంధించి జలశక్తి అంటారు, పోలవరం ప్రాజెక్ట్ ఉంది. ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల అంటే లైఫ్ లైన్ ఆఫ్ సౌత్ ఇండియా పోలవరం ప్రాజెక్టు. ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు పోలవరం అనేది, సౌత్ ఇండియాకే లైఫ్ లైన్. ఆ లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్ట్ని మనకి వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా అనుసంధానం జరగాలి. అనుసంధానం చేయాలంటే ఇది బహుత్తరమైనటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయినటువంటి తొలి దశ, మలి దశ. ఈ 2 దశల్లో 47.72 మీటర్లకి ఎత్తుకు తీసుకుపోవాలి పోలవరాన్ని. 47.72. ఫస్ట్ దశలో ఏమో 41.
5. రెండో దశకు వచ్చేసరికి 47.72 మీటర్లకి పోలవరాన్ని తీసుకుపోయి సౌత్ ఇండియా లైఫ్ లైన్లుగా తయారైపోద్ది. తద్వారా ఏంటంటే పోలవరం టు బనకచెర్ల అదొక 80,000 కోట్ల ప్రాజెక్టు. ఆ డిపిఆర్ని ఆమోదించి తద్వారా గ్రావిటీ ద్వారా ఇది చెన్నై పట్టణానికి కూడా వెళ్ళిపోతాయి. ఒకసారి బనకచెర్లకు నీళ్లు పోతే కెనాల్ సిస్టమ్ ఉంది, గాలేరి నగరి, అంద్రీనీవా, తర్వాత పెన్నా బెల్ట్ ఏదైతే రాయలసీమ బెల్టు, నెల్లూరు బెల్టు, ప్రకాశం బెల్టు, బ్యాక్వర్డ్ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ 4 జిల్లాలు, అంటే ఉమ్మడి జిల్లాల గురించి చెప్తున్నా, నేటికి కూడా తాగునీరు సాగునీరు లేక అల్లాడిపోతున్నాయి ఆ జిల్లాలు. ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో బ్యాక్వర్డ్ ప్రాంతం, ఉదయగిరి లాంటి ప్రాంతాలు. ప్రకాశం జిల్లాకు వచ్చే కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్మగొండపాలెం, కందుకూరు, పొదిలి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలుగా గ్రావిటీ ద్వారా సముద్రం దాకా నీళ్లు పోతాయి. అట్లా రాయలసీమ బనకచెర్ల ప్రాజెక్టుకి వెళ్ళిపోతే మనకేంటంటే కృష్ణానదిలో వాటర్ డిస్ప్యూట్ వస్తుంది. ఆ కృష్ణానది వాటర్లో డిస్ప్యూట్ ఫలితంగా ఏమవుతాయి అంటే మనకి పక్కనున్న కర్ణాటక, పైన మహారాష్ట్ర, ఇంకా తెలంగాణ లొల్లి చేస్తుంది. ఈ లొల్లి చేస్తున్నప్పుడు ఎంతకాలం ఈ లొల్లి పడదాం? కాబట్టి శ్రీశైలంలో భవిష్యత్తులో శ్రీశైలం వాటర్ రావచ్చు, రాకపోవచ్చు. అందువల్ల గోదావరి పోలవరం టు బనకచెర్ల ప్రాజెక్టు కానీ ఆమోదించుకుంటే అటు పరిశ్రమలకు కానీ, తాగునీరుకి కానీ, సాగునీరుకి కానీ, పరిశ్రమలకు నీళ్లు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఒక బౌద్ధమైన రోడ్డు. రెండోది అమరావతి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డు ఒకటి. అవుటర్ రింగ్ రోడ్డు తెచ్చుకోవటం వల్ల ఏమవుద్దంటే కేంద్ర ప్రభుత్వం అన్నీ పెట్టుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్డన పడదు. అందువల్ల 189 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డుకి ఈ విడత వచ్చి 140 మీటర్లు. 140 మీటర్లు అంటే 1 మీటర్ వచ్చి 3 అడుగులు. అంటే మీకు బాగా ఊహించుకోండి, 150, 150, 150 వేస్తే 450 అడుగులు వస్తుంది. ఇది రోడ్డు వెడల్పు 450 అడుగులు, 140 మీటర్లు అంటే 450 అడుగులు వస్తుంది. ఇది అంతా ఏంటంటే భూసేకరణ ఉంటుంది, ఎక్కువ డబ్బులు కావాలా. సో భూసేకరణ అనేది మీరు పెట్టుకోండి అంటున్నారు ఓరు కేంద్ర ప్రభుత్వం. రోడ్డు నిర్మాణం మేము చేస్తాం, భూసేకరణ మీరు చేసి మాకు ఇవ్వండి అంటుండ్రు. కాబట్టి పెద్ద ఆయన బాబు గారు ఏమంటున్నారు, ప్రభుత్వ భూములు ఫ్రీగా ఇస్తాం, రైతుల భూములు ఏవైతే ఉంటే అవి మీరు కూడా కాంపన్సేషన్ కట్టండి. రాష్ట్రంగా దివాళా తీసింది, ఆ కలికాల జగన్నాసురుడు 10 లక్షల కోట్లు అప్పులు చేసిపోయి ఉన్నాడు. కాబట్టి మేము భరాయించలేము, ప్రభుత్వ భూములు ఫ్రీగా ఇస్తాం. వ్యాలిడ్ పాయింట్. అంటే ప్రైవేటు భూములకి కేంద్ర ప్రభుత్వం భరాయించండి అని లాబింగ్ చేస్తున్నాడు. అంటే 140 మీటర్ల వెడల్పుతో 189 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు. తర్వాత ఇంకోటి గ్రీన్ఫీల్డ్ హైవే అమ్మ, హైదరాబాద్ టు మచిలీపట్నం. ఇది ఒక హైవే, గ్రీన్ఫీల్డ్ హైవే తయారు చేయాలని దాని ఒక ప్రతిపాదనలు ఉన్నాయి. అట్లా నేషనల్ హైవేల గురించి కానీ, తర్వాత తెలుగు తల్లికి జలహారతి కింద అది కానీ, అంటే ఎన్డీఏ గవర్నమెంటు డిఫెండ్ ఆన్ తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం రాబట్టుకోవాల్సినంత గొడవ పెట్టుకోకుండా, గిల్లీ గజ్జాలు పెట్టుకోకుండా రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి చేస్తే ఇప్పుడు టెస్లా కారు కూడా తేవాలంటుండు. అది వచ్చిందంటే రాయలసీమ కొరమే కదా. ఇప్పుడు కియా దగ్గరే ఇస్తారు, టెస్లా కూడా మళ్ళీ రాయలసీమకే దాన్ని గట్టి పట్టు పడుతుంది. ఆంధ్రప్రదేశ్ నివేదిస్తుంది మరొక సమస్య డ్రగ్స్, మాదక ద్రవ్యాలు. దీని గురించి కూడా ఆయన మాట్లాడిన అసెంబ్లీ చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించేస్తే ఈ డ్రగ్స్ మహమ్మారి నుండి, అంటే యువతరాన్ని నవతరాన్ని చెడిపేస్తున్నటువంటి ఈ డ్రగ్స్ మహమ్మారిని నుంచి మన తెలుగు యువతని, తెలుగు ప్రజల్ని కాపాడుకోవాలమ్మా. కాకపోతే కోతుల్లాగా మారిపోతారు. ఆ డ్రగ్స్ వల్ల ఏంటంటే మనుషులు మానవత్వాన్ని నిలిచిపోయి కోరత్వంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి అది కఠినమైన చట్టం ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే తప్పకుండా. అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ 2 చట్టాలను ఏదైతే చేశారో, ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు, తర్వాత ఈ డ్రగ్స్ ఈగల్ యాక్ట్ ఏదైతే ఉందో, గోండా యాక్ట్ కానీ, డ్రగ్ ప్రెడర్స్ కానీ, చిల్డ్రన్స్ని ఆడపిల్లల్ని సప్లై చేసేది కానీ, ఇదంతా తెగిపోద్ది. పనిష్మెంట్ ఇవ్వడానికి చట్టాలు కఠినంగా ఉంటే కానీ మనుషుల్లో మార్పు రాదు. ఇప్పుడు కేంద్రం నుంచి ఆ చట్టం అమల్లోకి చేయకపోతే ఇప్పటి వరకు భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ శిక్షలు పడే అవకాశం ఉండదంటారా? అంటే ఇప్పటి వరకు చంద్రబాబు చట్టం లేదు కదమ్మా, ఇప్పుడు వరకు లేదు చట్టం. ఎప్పుడో 1908లో ల్యాండ్ మీద కఠినమైన చట్టాలు లేవు తల్లి, లేవు చట్టాలు. మింటే మార్లే సంస్కరణల ఫలితంగా డిగ్లాట్ అని ఒకటి ఉంటుంది మనకి. 1908లో తయారైన పుస్తకం ఉంటుంది ఒకటి, 6 చట్టం ఒకటి ఉంటుంది మనకి. తర్వాత ఇది అసైన్మెంట్ యాక్ట్ ఒకటి ఉంటుంది. భూముల మీద సరైన చట్టాలు లేవు. సర్వే ఎప్పుడు జరిగేది బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వేనే. వీళ్ళు ఎప్పుడు భూముల మీద పెద్ద సర్వే చేసి ఇచ్చి ల్యాండ్ రికార్డు బ్రిటిష్ వాళ్ళు తయారు చేసి ఉండబట్టి ఆ రికార్డు మనకు దొరుకుతుంది. తెలంగాణలో ల్యాండ్ డిస్ప్యూట్లు ఎందుకు అధికంగా ఉంటాయి? రాజు పరిపాలన కింద.
కానీ బ్రిటిష్ వాళ్ళు రికార్డ్ అయితే పక్కా చేసి పెట్టి అంటే దీని అడ్వాంటేజ్కి తీసుకుని వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తారు. 22A రిజిస్టర్ని ఎత్తేసారు. అంటే వాళ్ళకి అనుకూలంగా చేసి భూములు దోసేయడానికి ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కదా. ఒక దొంగ చేతికి తాళాలు ఇస్తే ఎట్టుంటుంది? దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏముందా? అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు చెప్పినట్టు 10 కంప్లైంట్లు 6 కంప్లైంట్లు భూమి గురించే వస్తున్నాయి అన్నారు. సో మరి కేంద్రం ఈ చట్టం అమలు చేయడానికి అసలు చేస్తుందంటారా? ఖచ్చితంగా ఆమోదిస్తుంది, నో డౌట్ అట్ ఆల్. ఖచ్చితంగా ఆమోదిస్తుంది చట్టం. హోంమంత్రి అమిత్ షా గారు ఖచ్చితంగా ముద్ర వేస్తాడు. ఈ 2 చట్టాలు ఆమోదం, కేంద్రం పర్మిషన్ ఇస్తుంది. కాస్త కాలాతీతమైన అక్కడ న్యాయ పరిధిలో ఉందా లేదని చెక్ చేసుకుంటారు. న్యాయ సలహాకు పంపిస్తారు. అంటే న్యాయ సమీక్షకు పంపించేసి భారత రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా ఉందా న్యాయ సమీక్షకు వచ్చి లా డివిజన్కి పోయి వాళ్ళ కాడ తీసుకోవాలి. మనం ఇయ్యంగానే ముద్ర వేయరమ్మా. అక్కడ న్యాయ సమీక్ష చేసి ఆ తర్వాత ఓకే చట్ట ప్రకారం ఉంది, రాజ్యాంగం ప్రకారం ఉంటే ముద్ర గుద్ది పంపిస్తారు. అప్పుడు ఆ చట్టం రాష్ట్రపతి ముద్ర గుద్దంగానే ఎఫెక్టెడ్ డేట్ వచ్చేస్తుంది అనమాట. ఆ చట్ట ప్రకారం ఆ నుంచి శిక్షలు పడతాయి. ఆ చట్టం ఉందనుకో వీళ్ళ పీచం కూరలు పీకొచ్చు. చట్టం లేదు కాబట్టి వీళ్ళు కూరలు పీకటం గగనం అయిపోయింది. కాబట్టి చట్టంగా తయారైతే ఈ భూ కబ్జా రాయిళ్ళందరినీ, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి భూ కబ్జా చేసింది వచ్చింది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది వచ్చింది, ఆకేపేట అమర్నాథ్ రెడ్డి, ఇట్లాగా ఎంతమంది ఉన్నారో అది కౌంటబుల్ లేదు, అన్కౌంటబుల్ లాగా ఉంది. కాబట్టి వీళ్ళందరినీ శిక్షించాలంటే ఆ చట్టం అనేది కానీ మన చేతిలో ఒక ఆయుధంగా ఉంటే దాని మీద ఎఫ్ఐఆర్లు చేసి ఎత్తి పొక్కలు వేసేస్తారు, దోలు తీరిపోద్ది. అందువల్ల మంచి బలమైన చట్టాలు. ఒకటి పోలవరం, అమరావతికి ORR, తర్వాత గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి, అట్లా రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి పెద్ద ఆయన కష్టపడుతున్నారు. ప్రజలు కూడా అన్నీ గ్రహిస్తున్నారు. అందువల్ల ఏంటంటే టెస్లా కంపెనీని కూడా గట్టిగా పట్టుబడుతున్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ బిల్ గేట్ని పట్టుకొని ఎలా అయితే తెచ్చాడు అలాగే టెస్లాగా వచ్చిందంటే రాయలసీమ, నేను చెప్పాను కదా ఇప్పుడు రతనాలు రాసులుగా పోసిన అమ్మిన సీమ రాళ్లసీమగా మిగిలించింది ఎవరు? ఇప్పుడు మళ్ళీ రతనాల సీమ దిశగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ పాత తరానికి కానీ వస్తే రాయలసీమకి పట్టిన దరిద్రం వదిలిపోద్ది. అందువల్ల బాబు గారి కృషి అమోఘమైనది, అనిరుచితమైనది మాత్రం నేను చెప్పగలను. ఈ వయసులో పెద్ద ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి ప్రజలు కూడా ఆయనకి తోడుగా కొంచెం సహాయ సహకారాలు ఇస్తే రాష్ట్రం అప్పులు ఊబిలో నుంచి బయటికి తెచ్చి ప్రజలందరూ నవతరానికి యువతరానికి ఉద్యోగాలు కల్పించాలా, రాష్ట్రాన్ని దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా నిలబెట్టాలన్న ఆయన సంకల్పానికి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఇస్తాడు. కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడి ఉంది కాబట్టి an ఆపర్చునిటీ ఖచ్చితంగా వినియోగించుకుంటాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా బాబు గారు అడిగింది ప్రతి ఒక్కటి ఇవ్వాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.